ఇంతకుముందే చెప్పిండ్రు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఈ నల్గొండ జిల్లాలో సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూది ఆనాడు ఇది నల్లగొండ అని ఈనాడు ఇది నల్లగొండ అంటే ఆనాడు ఇది నల్లగొండ కాదు ఎర్రగొండ అని చెప్పి ఈ ప్రాంతం నుంచి ఉద్యమానికి ఊపిరిలూది భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి నిజాము నవాబుల నుంచి రజాకర్ల నుంచి విముక్తి కలిగించిన గడ్డ ఏది అంటే అది నల్లగొండ గడ్డ తుంగతుర్తి ప్రాంతం అని చెప్పి ఈరోజు మనం చెప్పుకోక తప్పదు. ఈ నల్లగొండ ప్రాంతానికి మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా రావి నారాయణ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఈ ప్రాంత సాయుధ రైతాంగ పోరాట పౌరుషాన్ని దేశానికి చాటి చెప్పిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక ధర్మభిక్షం కావచ్చు, ఒక దొడ్డి కోమరయ్య కావచ్చు, ఆరుట్ల కమలాదేవి కావచ్చు, మల్లు స్వరాజ్యం కావచ్చు, సాయుధ రైతాంగ పోరాటంలో నిలబడి పేదల కోసం అసూలు బాసిన వాళ్ళు ఎంతో మంది నల్గొండ జిల్లా నుంచి ఉన్నారు. ఈ నల్గొండ జిల్లా చరిత్రనే తెలంగాణ చరిత్ర అంటే అతిశయోక్తి కాదు. ఈనాడు తెలంగాణ చరిత్ర ఎవరు లిఖించినా, చరిత్రకారులు ఎవరు ప్రస్తావించినా నల్గొండ గడ్డ గురించి ప్రస్తావించకుండా ఉండలేరు. అలాంటి ఈ గడ్డ మీద నుంచి ఈనాడు పేదలకు అందించే రేషన్ కార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే తెలంగాణ నలుమూలల పేదలకు 4 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు కడుపు నిండా సన్న బియ్యం వండి అన్నం పెట్టే రోజులు వచ్చినాయి. అందుకే వేలాది మంది మా అక్కలు మా ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించడానికి వచ్చిండ్రు. వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, ఈ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఈ నల్గొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ని నిర్మించి నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాలని నాగార్జున సాగరే కాదు శ్రీశైలం కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కట్టిన ప్రాజెక్టులే ఇవాళ తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని వీళ్లు తడుపుతున్నాయి. అదే కాదు ఈ నల్గొండ జిల్లాలో ఈ ప్రాంతంలో పారుతున్న మూసీ నది ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది. కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాకు నీళ్లు ఇచ్చింది. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట. నేను ఆయనకు చెప్పదలుచుకుని పక్కనే కూతవేటు దూరం ఉంది, ఈ పక్కనే ఉన్నాడు. ఆయన ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తే కూర్చున్నాడట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. 3 అడుగులు ఆయనకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 3 రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన. 3 రోజులు కాదు 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చిండు. ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు? గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా. అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. నీకు తెలిసిన విద్య ఒక్కటే, దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే, కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు. నీ ఊరు మండలం చేసుకున్నావు, మండల ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా? ఎంఆర్ఓ ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా? పోలీస్ స్టేషన్ అన్న తెచ్చుకున్నావా? 10 ఏళ్ళు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, ఒక పోలీస్ స్టేషన్ తెచ్చుకోలేని సన్నాసివి ఇవాళ మా మందుల సామెలు తీసుకొస్తే సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రిని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటానని ఆయన ప్రగల్భాలు పలుకుతుండు. ఏది ఒక్కసారి అడ్డుకొని చూడు, మా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. గా పక్కనే రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు ఊరికాడ. మేమందరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు అక్కర్లేరు. మా దామన్న ఒక్కడు జాడు ఈ నియోజకవర్గంలో కూర్చుంటే అడ్డుకునేటోళ్ళు ఎవరో, అడ్డం పడేటోళ్ళు ఎవరో, వాళ్ళ కథ ఏందో వాళ్ళ కమామిస్ ఏందో దామన్ననే తేల్చగలడు. ఇవన్నీ నేను మాట్లాడగలను, కానీ ఇది అధికార కార్యక్రమం కాబట్టి ఎక్కువ తక్కువ నేను ఇంకా చెప్పదలుచుకోలేదు. విషయం నీకు అర్థమైతే అర్థమైనట్టే అని నేను ఈ వేదిక మీద నుంచి వారికి సూచన చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు.
ఏనాడైనా పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? పేదవాడికి సన్న బియ్యంతో బుక్కెడు బువ్వ పెట్టాలన్న ఆలోచన